తెలుగు సినిమాల పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ తో పాటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీ పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగనుంది. ఐబొమ్మ రవి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 7 రోజుల కస్టడీ కోరారు. దీనికి సంబంధించి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరుగుతోంది. మరోవైపు ఈ కేసులో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. కేసు వివరాలు ఇవ్వాలంటూ హైదరాబాద్ సిపికి ఈడీ లేఖ రాసింది. ఇప్పటికే ఐబొమ్మ రవి అకౌంట్లోకి 3.5 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అయితే విదేశీ అకౌంట్ల నుంచి రవి ఖాతాలోకి భారీగా నిధులు రావడంతో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.